తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు తో ఒక వర్క్ షాప్ విజయవాడలో ఏ కన్వెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అలాగే జనసేన అలాగే అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏ కన్వెన్షన్ లో వర్క్ షాప్ జరిగింది. ఉదయం 10 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు. దాంట్లో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఇతను దాంట్లో మొదటి నుంచి కూడా సమావేశాన్ని పాల్గొని బయట ఏం చెప్పాడు, నేను వేరే నియోజకవర్గం నుంచి అని చెప్పాడు. నియోజకవర్గం నుంచి అని చెప్తే బయట మా వాళ్ళు వాలంటీర్స్ ఇతని పొరపాటున ఎలా చేశారు, మరి వాళ్ళ ద్వారా వచ్చాడా లేదంటే పోలీసులు ఎవరన్నా ఇతన్ని లోపలికి పంపించారా తెలీదు. ఇతని ఐడి జి విశ్వేశ్వరరావు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇతని ఐడి. ఇది మరి పేరు కరెక్టా లేదంటే ఫేక్ ఐడియా అనేది ఐటీ సీతారామాంజనేయులు చెప్పారు, మాకు సంబంధం లేదు. ఇతను రెడ్ హ్యాండెడ్ గా అక్కడ మాకు దొరికాడు. ఇతన్ని ఎవరు అంటే మీరెవరు నాకు టచ్ చేయలేరు, నేను ఐజీ గారు పంపిస్తే వచ్చాను, మీరెవరు నన్ను ఏం చేయడానికి లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించారు. ఐడి చూపించినాక మేము అతన్ని ఫోటో కూడా తీసాం, ఫోటో కూడా మేము రికార్డ్ చేసాం. దాని తర్వాత ఇతను ఫోన్ తీసుకొని ఇతను ఫోన్ లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరు చెప్తున్నాడు అని చూస్తే నేషనల్ సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్ లో చిన్ని గారి నెంబర్ వేసి, మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్ లో దాన్ని ఈయన్ని ట్రాక్ చేస్తూ ఈయన కదలికలు ఏంటి, ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే 1 స్టెప్ బిఫోర్ ట్రాపింగ్ అన్నమాట. ఫోన్ ట్యాపింగ్ కి ముందు ఆ పోర్టల్లో వేసి ఆ పోర్టల్లో చెక్ చేసుకొని మూవ్మెంట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ ట్యాపింగ్ వెళ్తారు. మరి ఇది 2 రోజుల ముందు తీసాడా, 1 రోజు ముందు తీసాడా, 3 రోజుల ముందు తీసాడా, అతను ఫోన్ లో సెర్చ్ ఆప్షన్ లో మా దగ్గర ఉన్నటువంటి ఇది మేము ఫోన్ లో ప్రింట్ తీస్తే అతని ఫోన్ లో దొరికిన సమాచారం, దొరికినాక దీన్ని కంప్లీట్ గా మేము ఎంక్వైరీ చేసి ఈ పోర్టల్ ఏంటి, దీని స్టోరీ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తారు. ట్యాపింగ్ బిఫోర్ కర్ణాటక తెలంగాణలో కూడా ఇదే మోడల్లో జరిగింది. ఎవరన్నా నెంబర్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ సిస్టమ్ లో వెళ్ళి నెక్స్ట్ లెవెల్ కి ట్యాపింగ్ వెళ్తారు. ఏంటి ఎన్నిసార్లు దొరుకుతారు, ఎన్నిసార్లు వీళ్ళు పట్టుకోవాలి. ప్రతి నిత్యం ప్రతిపక్ష నాయకుల్ని కమ్ముకొస్తా ఉన్నారు, మూవ్మెంట్స్ ని. ఇప్పుడు కూడా మరి ఇంతమంది ప్రస్తుత అధికారులు మీలో కూడా ఒకటి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ మీ దాంట్లో కూడా జరపడి ఉండొచ్చు బయట నుంచి. అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది అర్థమవుతా ఉంది. ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకుల